తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సమకాలీకులు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు మించి సీనియర్లు కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు వంటి నేతలు చాలా మంది ఉన్నారు. 1983 నుంచి వారు కొనసాగుతున్నారు. కానీ చంద్రబాబు 1985లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు తాజా ఎన్నికల్లో చాలా మంది సీనియర్లు పక్కకు తప్పుకున్నారు. వారసులకు ఛాన్స్ ఇచ్చారు. అటువంటి వారు గౌరవప్రదమైన పదవి విరమణ కోరుకుంటున్నారు. ముఖ్యంగా రాజ్యసభ పదవులను ఆశిస్తున్నారు. కానీ ఏపీలో 3 పార్టీల మధ్య పొత్తులు ఉండడంతో పదవులు సర్దుబాటు చేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అదే జరిగితే సీనియర్లకు ఛాన్స్ అనుమానం కలుగుతోంది. తాజాగా ఏపీ నుంచి 3 రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే 3 పార్టీలు పదవులు కోరుకుంటున్నాయి. జనసేనకు 1 సీటు వదులుకోవాల్సిందే. ఇక ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైంది. బీజేపీ 1 స్థానం కోరుకుంటుంది. జాతీయ అవసరాల దృష్ట్యా తమకు రాజ్యసభ సీటు కావాలని కోరుతోంది. కేంద్ర పెద్దలే స్వయంగా అడగడంతో చంద్రబాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది. టీడీపీకి ఉన్న 1 స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్నదే చంద్రబాబుకు కత్తి మీద సామి. చాలా మంది సీనియర్లు 1 ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తాము చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. మరోవైపు పార్టీలో సీనియర్లుగా ఉన్న యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజులు సైతం రాజ్యసభ పదవులను ఆశిస్తున్నారు. తమ పెద్దరికానికి గౌరవించి పదవులు కేటాయించాలని కోరుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీకి 1 రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉంది. ఆ సీటును నందమూరి కుటుంబానికి ఇవ్వాలని చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక దీంతో టీడీపీలో సీనియర్లు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. తమ త్యాగాలకు తగ్గట్టు పదవులు రాకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. అయితే అధినేత తీరును బాహాటంగా వ్యతిరేకత వ్యక్తం చేయకపోయినా లోపల మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరి ఆ అసంతృప్తి ఎంతవరకు తీసుకువెళ్తుందో చూడాలి.